చైనా తన సైనిక శక్తిని వేగంగా పెంచుకుంటోందన్న అంశం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికాకు చెందిన పెంటగాన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో చైనా ఆయుధ సమీకరణపై కీలక వ్యాఖ్యలు చేసింది. 3 వేర్వేరు ప్రాంతాల్లో కొత్తగా 100 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను చైనా మోహరించినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు మరే అణుశక్తి దేశం ఈ స్థాయిలో ఆయుధాలు సమకూర్చుకోలేదని నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా అణ్వాయుధ సామర్థ్యాన్ని విస్తరించడంపై డ్రాగన్ దేశం ఎక్కువగా దృష్టి పెట్టిందని పెంటగాన్ పేర్కొంది. ఈ పరిణామాలు ఆసియా పసిఫిక్ ప్రాంతాలతో పాటు ప్రపంచ భద్రతపై ప్రభావం చూపే అవకాశముందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. చైనా చర్యలు భవిష్యత్తులో ఊహాత్మక సవాళ్లకు దారితీయవచ్చన్న చర్చ అంతర్జాతీయంగా ఊపందుకుంటోంది.